మనకి ఎన్నో గోల్స్ అచీవ్ చేయాలని ఉంటుంది, బట్ ఆ గోల్స్ అచీవ్ చేయలేకపోవడానికి ఒకే ఒక రీజన్ ప్రొక్రాస్టినేషన్. చేయాలనుకున్న టైంలో చేయకపోవడమే పెద్ద ప్రాబ్లం. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా ఈ ప్రొక్రాస్టినేషన్ పోగొట్టుకోవడం చాలా ఈజీ. ప్రొక్రాస్టినేషన్ ఎందుకు వస్తుంది, ఎలా పోగొట్టుకోవాలి, దానికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో ఒక డీటెయిల్డ్ రొటీన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. ఈ వీడియోని మీరు ఫాలో అయినారంటే దిస్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్. ఇంటెలిజెంట్ పీపుల్ నోస్ ఇట్స్ ప్రొక్రాస్టినేషన్, బట్ స్మార్ట్ పీపుల్ నోస్ వై ద ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఈవెన్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ ఫస్ట్లీ అసలు ప్రొక్రాస్టినేషన్ ఎందుకు చేస్తాం, దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. నో మోటివేషన్ టు డూ ద థింగ్స్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ టు డూ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ జడ్జ్మెంట్, పర్ఫెక్షనిజం, డిస్ట్రాక్షన్స్, నో డెడ్ లైన్స్. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ప్రొక్రాస్టినేషన్ చేస్తూ ఉంటాం. ఇవి మీకు వ్యాలిడ్ అనిపించకపోవచ్చు, బట్ కొంచెం ఇన్డెప్త్గా ఆలోచించారంటే దీస్ ఆర్ ద స్ట్రాంగ్ రీజన్స్. ప్రాబ్లమ్స్ వరకు ఓకే, ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, నో మోటివేషన్ టు డూ ది థింగ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోటివేషన్ ఉండదు. మోటివేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను అంటే బేసిక్గా మోటివేషనల్ వీడియోస్ చూడడం కానీ, లేకపోతే మంచి సాంగ్స్ వినడం. సాంగ్స్ వింటే ఏమవుతుందంటే మన మూడ్ సెట్ అవుతుంది. అది కూడా ఏంటంటే స్పెసిఫిక్గా తెలుగు మోటివేషనల్ సాంగ్స్ అని కొన్ని ఉంటాయి, అవి విన్నామంటే చాలా బాగుంటుంది మూడ్ మొత్తం. ఒకసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడైనా మూడ్ లేకపోతే జస్ట్ లిసన్ టు ద సాంగ్స్. నేను పర్సనల్గా ఎప్పుడు ఫాలో అయ్యేది ఏంటంటే స్నానం చేయడం. స్నానం చేస్తే మన బాడీ మొత్తం ప్రశాంతతగా ఉంటుంది. ఏదైనా లేజినెస్ ఉన్నా కూడా మొత్తం స్నానం చేసిన తర్వాత వెళ్ళిపోయిద్ది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జస్ట్ డూ బాత్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ 5 minute రూల్. నీకు ఏ టాస్క్ చేయాలన్నా జస్ట్ 5 minutes పర్ఫామ్ చేస్తావు. ఆలోపు నీకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఓకే, ఈ ఇంట్రెస్ట్ లేకపోతే కంప్లీట్గా స్టాప్ చేస్తావు. 90% ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే నువ్వు ఒక్కసారి స్టార్ట్ చేసినావు అంటే నీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. బికాస్ స్టార్టింగ్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్. నువ్వు ఒక్కసారి స్టార్ట్ చేసినావు అంటే ఇట్స్ వెరీ ఈజీ టు కంప్లీట్ ద థింగ్స్. ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆన్ వాట్ టు డూ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే అసలు మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం చేయాలనే క్లారిటీ లేకపోవడం వల్లే కొన్ని టైమ్స్ ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే నీకు ఏదైనా పెద్ద గోల్ ఉందనుకో, క్లాస్ ఫస్ట్ రావడం కానీ, మంచి మార్క్స్ తెచ్చుకోవడం, ఆ గోల్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవడం. లైక్ ఈ సబ్జెక్ట్ చదవాలి, ఆ సబ్జెక్ట్ చదవాలని చిన్న చిన్న గోల్స్గా డివైడ్ చేసుకుని దాన్ని వీక్స్గా ప్లాన్ చేసుకుంటావు. ఒక్కరోజులో నువ్వు మొత్తం చేయలేవు. ఒకరోజు ఈ సబ్జెక్ట్, ఇంకొక రోజు ఈ సబ్జెక్ట్. సో ఇలా వీక్స్లో ప్లాన్ చేయడం స్టార్ట్ చేయి. విన్ వీక్స్, నాట్ డేస్. అండ్ ఆ క్లారిటీ మీరు జస్ట్ పెన్ పేపర్ తీసుకుని రాసుకుంటూ వెళ్ళినా కూడా ఆ క్లారిటీ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ జడ్జ్మెంట్. యాజ్ ఎ స్టూడెంట్గా నాకు తెలుసు, మనం ఏదైనా చేసినామంటే చాలామంది అరే వీడి పెద్ద ఏబిటూకి వెళ్తున్నాడు, చదువుకోవడానికి వెళ్తున్నాడు అని చాలామంది అంటుంటారు. దానికి సింపుల్గా ఏంటంటే జస్ట్ 3-4 days ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు, ఎవరు పట్టించుకోడు. బికాస్ ఫస్ట్ డే, సెకండ్ డే తిడతారు, బట్ థర్డ్ డే, ఫోర్త్ డే ఓకే వాడు నార్మల్ వేలే, వాడు ఎప్పుడు అంతేలే అని చెప్పేసి మనల్ని వదిలేసి ఒక పాయింట్ తర్వాత ఏమవుతుందంటే దే విల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూ. అండ్ ఆల్సో డూ ఇట్ ఇన్ ప్రైవేట్. నువ్వు ఏదైనా స్టార్ట్ చేసినావు అంటే డబ్బు వేసుకుంటూ మొత్తం స్టేటస్లు పెట్టుకుంటే అలా చేయకు. డూ ఇట్ ఇన్ ప్రైవేట్. నీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అందరికీ చెప్పడం స్టార్ట్ చేయి. పర్ఫెక్షనిజం. ఈవెన్ నాకు కూడా ఈ ప్రాబ్లం చాలా ఉంది. ఈ పర్ఫెక్షనిజం వల్లనే మనం ఎన్నోసార్లు చేయాలనుకున్నవన్నీ ఇంకా ల్యాగ్ చేసుకుంటా, స్లోగా చేసుకుంటూ ఉంటాం. ఈ పర్ఫెక్షనిజం ప్రాబ్లం నాకు కూడా ప్రెజెంట్ ఉంది. అండ్ ఈ ప్రాబ్లం పోగొట్టుకోవడం నాకు కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ట్రై చేస్తూ ఉన్నా. పర్ఫెక్షనిజం అన్నది చాలా పెద్ద ప్రాబ్లం. బట్ నేనేం చేయడం స్టార్ట్ చేసిన అంటే డెడ్ లైన్స్. గైస్, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీరు డెడ్ లైన్స్ పెట్టుకోకపోతే స్టార్ట్ కీపింగ్ డెడ్ లైన్స్. అందుకు ఈ వీడియో కూడా నేను ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ డెడ్ లైన్. ఈరోజు నేను అప్లోడ్ చేయాలనుకున్నాను అండ్ ఏమైనా కూడా అప్లోడ్ చేయాల్సిందే. ఎప్పుడైతే డెడ్ లైన్స్ పెట్టుకుంటారో నీకు ఆటోమేటిక్గా ఆ పర్ఫెక్షనిజం అనేది తగ్గిపోతూ వస్తుంది. నీకు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, నువ్వు చేయాల్సిందే. సో ఆ టైంలో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగితే అంత ఈజీగా చేయగలుగుతావు. సో జస్ట్ కీప్ డెడ్ లైన్స్. ఈ డెడ్ లైన్స్ వల్ల నేను కూడా కొంచెం పర్ఫెక్షనిజంని తగ్గించుకుంటూ వస్తున్నా. ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. 90% ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఈ డిస్ట్రాక్షన్స్ వల్లనే మనం ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉండిపోతాం. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తూ ఉండిపోతే మనకు తెలియని లేజినెస్ వచ్చేస్తుంది. ఆ రీల్స్ కానీ, ఆ వీడియోస్ చూస్తూ ఉండిపోయినప్పుడు మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. అప్పటి నుంచి మనం ఏదైనా చేయాలంటే మనకి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. అలా అని మనం సోషల్ మీడియా లేకుండా అసలు ఉండలేం. సో నేను రీసెంట్గా ఫాలో అవుతున్నది ఏంటంటే రోజు పడుకునే ముందు నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేస్తాను. నెక్స్ట్ రోజు నేను అనుకున్నవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఇన్స్టాల్ చేస్తాను. సో దీని ద్వారా ఏమవుతుందని నేను మార్నింగ్ లేచినప్పుడు నాకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నో, నేను ఏదైతే అనుకుంటానో అది చేసిన తర్వాతనే నేను డిస్ట్రాక్ట్ అవుతాను. నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అది నాకు ఇవన్నీ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ దానికి సొల్యూషన్స్. ఇప్పుడు ఏంటంటే మనం ప్రొక్రాస్టినేషన్ తగ్గించుకోవడానికి కొన్ని మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి ఫాలో అయినామంటే ప్రొక్రాస్టినేషన్ తగ్గించుకోవడం చాలా చాలా ఈజీ. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాన్ బిఫోర్ నైట్. రోజు నువ్వు పడుకునే ముందు నువ్వు నెక్స్ట్ రోజు ఏం చేయాలనుకుంటానో టు డూ లిస్ట్ రాసి పడుకో. దీని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ లేచిన వెంబడే నీకు ఒక క్లియర్ డైరెక్షన్ ఉంటుంది, ఎక్కువసేపు ఆలోచించకుండా. అండ్ ఆల్సో డిస్ట్రాక్షన్స్ని కంప్లీట్గా డిలీట్ చేసేయి. బికాస్ నెక్స్ట్ రోజు నువ్వు లేచినప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కాబట్టి నైట్ పడుకునేప్పుడు డిలీట్ చేసేసి టు డూ లిస్ట్ రాసేసుకుని పడుకో.
నెక్స్ట్ రోజు లేయంగానే నీకు ఎలాంటి ఫ్రిక్షన్ ఉండదు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అకౌంటబిలిటీ పార్ట్నర్. నువ్వు ఏదైనా వర్క్ చేయాలనుకుంటున్నావు, దానికి ఒక పార్ట్నర్ని సెట్ చేసుకో, ఏదైనా ఫ్యామిలీ మెంబర్ని కానీ లేకపోతే నీ ఫ్రెండ్స్ని కానీ, నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను చేసే టైంలో నేను పుష్ చేయని, నీకు నువ్వు కాకపోకుండా నీకు ఒక ఎక్స్టర్నల్ పుష్ అంటూ ఈ పార్ట్నర్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్. ఇదే సేమ్ థింగ్ జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్ బుక్లో చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ బుక్స్ కానీ ల్యాప్టాప్ ఇవన్నీ ఓపెన్లో పెట్టుకుంటావో, దీన్ని చూసినప్పుడు నీకు ఈజీగా చదవడం స్టార్ట్ చేస్తావు. అదే నువ్వు ఫర్ సపోజ్ అన్ని క్లోజ్ అయినా అనుకో, దీన్ని ఓపెన్ చేయాలనే ఫ్రిక్షన్ వల్ల నువ్వు చేయడం తగ్గిపోతుంది. అండ్ ఆల్సో నువ్వు ఎప్పుడైతే అలాంటి ట్రాకర్స్ పెట్టుకున్నావు అంటే అది చూసిన వల్ల నీకు గుర్తొస్తుంది, ఓకే నేను చేయాలని. అండ్ ఫోర్త్ వన్ రివార్డ్స్. రివార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా చదవాలనుకున్నా ఇవన్నీ ఏంటంటే నాన్ డోపమిన్ యాక్టివిటీస్. చదువుతుంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. దీన్ని ఒక డోపమిన్ యాక్టివిటీతో కంబైన్ చేసినావంటే నువ్వు చదవడం చాలా ఈజీ అవుతుంది. ఫర్ సపోజ్ చదివిన తర్వాత నేను ఒక పిజ్జా తింటాను, లేకపోతే ఒక చీట్ మీల్, పాట తింటా, సినిమా చూస్తా, ఇలా తీసుకున్నావు అంటే ఏమవుతుంది అంటే ఓకే నువ్వు దానికోసమన్నా చదవడం స్టార్ట్ చేస్తావు. ఒక 2 రోజులు నువ్వు కన్సిస్టెంట్గా ఉండాలంటే నీకు రివార్డ్స్ అవసరం లేదు. బట్ నువ్వు లాంగ్ టైంలో కన్సిస్టెంట్గా ఉండాలనుకుంటే యూ నీడ్ రివార్డ్స్. సో ప్రతి ఒక్క యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత ఇది నేను చేస్తాను రివార్డ్స్ ఇచ్చుకున్నావు అంటే విల్ బీ వెరీ కన్సిస్టెంట్. అండ్ ఆ రివార్డ్ కోసమైనా నువ్వు చేయడం స్టార్ట్ చేసావు. దీని ద్వారా నీ ప్రోక్రాస్టినేషన్ అనేది కొంచెం తగ్గింది. అండ్ ఫిఫ్త్ వన్, ద ఫైనల్ వన్, డెడ్ లైన్స్. ట్రస్ట్ మీ అనేసి ఇది రీసెంట్గా డెడ్ లైన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిన ఇట్ కంప్లీట్లీ షిఫ్టింగ్ మై ప్రొడక్టివిటీ. నువ్వు ఎప్పుడైతే డెడ్ లైన్స్ పెట్టుకుంటావు నీకు ఒక అర్జెన్సీ ఉంటుంది, అరే ఈ టైం కల్లా నేను కంప్లీట్ చేసేయాలని. అదే డెడ్ లైన్స్ లేకపోతే ఫ్రీగా ఉంటుంది, నువ్వు ఎప్పటికైనా కంప్లీట్ చేయొచ్చు. డెడ్ లైన్స్ లేకపోతే నీకు ఎలాంటి అర్జెన్సీ లేదు కాబట్టి నువ్వు ప్రొక్రాస్టినేషన్ చేయడం స్టార్ట్ చేస్తావు. నువ్వు ఎప్పుడైతే డెడ్ లైన్స్ పెట్టుకుంటావు నీకు అర్జెంట్గా ఆ టైంలో కంప్లీట్ చేయాలి కాబట్టి నువ్వు కంప్లీట్గా స్టార్ట్ చేస్తావు. సో ట్రస్ట్ మీ అనేసి ఇది నువ్వు ఈ వీడియోలో ఏ టిప్ ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా కీప్ డెడ్ లైన్స్. సో నువ్వు అది మెంటల్గా ఫిక్స్ అవ్వాలంటే నువ్వు ఒక దగ్గర రాయాలి. సో అంతెందుకు ఒక కమెంట్లో రాయండి ఐ విల్ ఫాలో మై డెడ్ లైన్స్. అండ్ ఈవెన్ ఏంటంటే మీకు ఏమైనా డెడ్ లైన్స్ ఉంటే అవి ఇక్కడ మెన్షన్ చేయండి, దాని ద్వారా మీకు కొంచెం అకౌంటబిలిటీ అన్నది ఉంటుంది. సో అదండి వీడియోకి. డెడ్ లైన్స్ వర్క్స్ లైక్ మ్యాజిక్. నువ్వు ఏది ఫాలో అయినా ఫాలో అయిపోయినా రైట్ ఏ డెడ్ లైన్స్. డెడ్ లైన్స్ పెట్టుకుంటే ఈజీగా నీ ప్రొఫెషన్ తగ్గిపోద్ది, నువ్వు అనుకున్నవన్నీ ఈజీగా చేయగలుగుతావు. సో అదండి వీడియోకి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ గివ్స్ ఎ థమ్స్ అప్. బికాజ్ ఏంటంటే ఇది ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్, ఎక్కువ మంది నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో అదండి వీడియోకి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ ఇట్స్ యువర్ హ్యూమన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.